దేవుని నామమున మీ అందరికీ శుభాది వందనాలు. ఈరోజు మనము ఏజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము చదువుకుందాం. దేవుడు నాతో ఇలా చెప్పాడు, ఓ నరపుత్రుడా, నీవు చూస్తున్న దానిని తిను. ఈ గ్రంథపు చుట్టను తిని ఇజ్రాయేలు వంశం వారికి దీనిలోనున్న విషయాలన్నిటినీ తెలియజెప్పు. ఆ తరువాత నేను నా నోరు తెరవగా అతడు గ్రంథపు చుట్లను నాతో తినిపించెను. పిమ్మట దేవుడు ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ కాగితం చుట్టను నీకిస్తున్నాను, దానిని మృంగివేయి. ఆ గ్రంథపు చుట్ట నీ శరీరాన్ని నింపివేయని. నేను దానిని తినివేశాను, అది తేనెలా మధురంగా ఉంది. అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఇజ్రాయేలు వంశం వారి వద్దకు వెళ్ళు, వారికి నా మాటలన్నీ తెలియజేయము. భాష తెలియని పరదేశుల వద్దకు నిన్ను నేను పంపడం లేదు. ఏ ఇతర భాషలు నీవు నేర్చుకునే పని లేదు. నేను నిన్ను ఇజ్రాయేళ్ల వంశం వారి వద్దకు పంపుతున్నాను. నీవు అర్థం చేసుకోలేని పలు భాషలు మాట్లాడే అనేక ఇతర దేశాల ప్రజల వద్దకు నేను నిన్ను పంపడం లేదు. నీవు గనుక వారి వద్దకు వెళ్ళి మాట్లాడితే వారు వింటారు, కానీ నీవా కఠిన భాషను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ఇజ్రాయేల్ వంశం వద్దకు పంపుతున్నాను. వారున్నారే, వారు తలబిరుసు కలిగి ఉన్నారు. వారు చాలా మొండివారు. ఇజ్రాయేలీలు నీవు చెప్పేది వినడానికి నిరాకరిస్తారు. వారు నా మాట వినదలుచుకోలేదు. కానీ వారు ఎంత మొండివారో నిన్ను కూడా అంత మొండివానిగా నేను చేస్తాను. నీ తల కూడా వారి తలల కఠినంగా ఉంటుంది. కుముకి రాయి కంటే వజ్రం కఠినమైనది. అదే రకంగా నీ తల వారి తల కంటే గట్టిగా తయారవుతుంది. నీవు మిక్కిలి మొండిగా ఉంటావు. అందువల్ల వారంటే నీవు భయపడవు. ఎల్లప్పుడూ నా మీద తిరుగుబాటు చేసే ఆ ప్రజలంటే నీవు భయపడవు. ఇంకా దేవుడు ఇలా చెప్పాడు, నరపుత్రుడా, నేను నీకు చెప్పే ప్రతి మాటను వినాలి. విని వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. పిమ్మట దేశం నుండి వెళ్ళగొట్టబడిన నీ ప్రజలందరి వద్దకు వెళ్ళు. వారి వద్దకు వెళ్ళి, మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు అని పలుకు. వారు వినరు. వారు పాపం చెయ్యడం మానరు. అయినా నీవు ఆ విషయాలు చెప్పాలి. పిమ్మట ఆత్మ నన్ను పైకి లేపింది. అప్పుడు వెనుక నుండి నేనొక స్వరం విన్నాను. అది ఉరుములా చాలా బిగ్గరగా ఉంది. ఆ స్వరం యెహోవా మహిమ ధన్యమైనది అని పలికింది. ఆ తరువాత జంతువుల రెక్కలు కదలసాగాయి. రెక్కలు ఒకదానితో ఒకటి తాకగా అవి చాలా గట్టిగా శబ్దం చేశాయి. వాటి ముందున్న చక్రాలు కూడా పెద్ద శబ్దం చేశాయి. ఆ శబ్దం ఉరుము ఉరిమినట్లుగా ఉంది. ఆత్మ నన్ను పైకెత్తి దూరంగా తీసుకువెళ్ళింది. నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. నేను నా ఆత్మలో దుఃఖించి త్రళకిందులయ్యాను. యెహోవా ప్రభావం నాలో శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. టేల్ అవీవ్కు బలవంతంగా తీసుకోబోబడి అక్కడ ప్రవాసంలో ఉన్న ఇజ్రాయేళ్ల వద్దకు వెళ్ళాను. ఆ ప్రజలు కేబారు కాల్వ వద్ద నివసించారు. ఆ ప్రజలను నేను పరామర్శించాను. అక్కడ నేను వాళ్ళ మధ్యలో 7 రోజులు భయంతోనూ మౌనంతోనూ కూర్చుంటిని. 7 రోజుల తర్వాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు, ఓ నరపుత్రుడా, ఇజ్రాయేళ్లకు నిన్ను కావలివానిగా చేస్తున్నాను. వారికి జరగబోయే కీడును గురించి నేను నీకు తెలియజేస్తాను. కనుక ఆ పరిమాణాల గురించి నీవు వారికి హెచ్చరిక చేయాలి. ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు అని నేను చెబితే నీవతన్ని హెచ్చరించాలి. అతని జీవన విధానం మార్చుకోమని, పాపం చేయడం మానమని చెప్పాలి. నీవతన్ని హెచ్చరించకపోతే ఆ వ్యక్తి చనిపోతాడు. అతడు పాపం చేస్తాడు గనక అతడు చనిపోతాడు. కానీ అతని చావుకు నిన్ను కూడా బాధ్యుణ్ణి చేస్తాను. ఎందుకంటే నీవతన్ని వద్దకు వెళ్ళి అతన్ని హెచ్చరిస్తే అతని ప్రాణం రక్షింపబడేది. ఒకవేళ నీవా వ్యక్తి వద్దకు వెళ్ళి అతని జీవిత విధానాన్ని మార్చుకోమని, చెడు కార్యములు చెయ్యడం మానమని
చెప్పావనుకో, ఆ వ్యక్తి నీ మాట వినకపోవచ్చు. అప్పుడతడు చనిపోతాడు. అతడు పాపి గనుక చనిపోతాడు. అయినా నీవతన్ని హెచ్చరించావు. అందువల్ల నిన్ను నీవు రక్షించుకున్న వాడివవుతావు. లేదా ఒక మంచి వ్యక్తి మధ్యలో మంచి పనులు చేయడం మానివేసి చెడు పనులు చేస్తాడు. అప్పుడు నేనతని ముందు ఏదైనా పాపంలో పడడానికి ఉంచవచ్చు. అతడు చెడు కార్యములు చేయడం మొదలు పెడతాడు. దానితో అతడు చనిపోతాడు. తన పాపాల కారణంగా అతడు చనిపోతాడు. దానికి తోడు నీవతన్ని హెచ్చరించడం లేదు. అందువల్ల అతని చావుకు నిన్ను బాధ్యుని చేస్తాను. చివరికి అతడు చేసిన మంచి పనులేవి ప్రజలు గుర్తుపెట్టుకోరు. నీవొక మంచి మనిషి పాపం చెయ్యవద్దని హెచ్చరించావనుకో, అతడు పాపం చేయడం మానితే అతడు రక్షింపబడతాడు. ఎందువల్లనంటే నీవతన్ని హెచ్చరించడం అతడు నీ మాట విన్నాడు గనక. ఈ విధంగా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. పిమ్మట యెహోవా హస్తం ఆ స్థలంలో నా మీదికి వచ్చింది. లెమ్ము, లోయలోకి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతాను అని దేవుడు నాకు చెప్పాడు. నేను లేచి లోయలోకి వెళ్ళాను. యెహోవా మహిమ అక్కడ ఉంది. గతంలో నేను కేబారు కాల్వ వద్ద చూచినట్లే అది ఉంది. నేను శిరస్సు నేలకు ఆంచి సాష్టాంగ నమస్కారం చేశాను. కానీ ఇంతలో ఒక ఆత్మ వచ్చి నన్ను నా పాదాలపైకి లేపింది. ఆయన నాతో ఇలా అన్నాడు, నీవు ఇంటికి వెళ్ళి లోపల కూర్చొని గడియ పెట్టుకో. ఓ నరపుత్రుడా, ప్రజలు నీ వద్దకు వచ్చి నిన్ను తాళ్లతో బంధిస్తారు. వారు నిన్ను ప్రజల మధ్యకు వెళ్ళనీయరు. నేను నీ నాలికను నీ అంగీని గుంటలో అతుక్కుపోయేలా చేస్తాను. దానితో నీవు మాట్లాడలేవు. అందువల్ల వారు తప్పు చేస్తున్నట్లు వారికి చెప్పే మనుషుడెవ్వడు ఉండడు. ఎందువల్లనంటే ఆ జనులు నా మీద ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కానీ నేను నీతో మాట్లాడతాను. పిమ్మట నీవు మళ్ళీ మాట్లాడడానికి అనుమతిస్తాను. అయితే నీవు మాత్రం మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు అని వారికి చెప్పాలి. ఏ వ్యక్తి అయినా వినగోరితే మంచిదే, ఎవరు వినడానికి ఇష్టపడకపోయినా మంచిదే. ఆ ప్రజలు ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకులవుతూనే ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.